అడ్వకేట్ కూడా ఉన్నారు ప్రస్తుతం అక్కడ శిల్ప. అదంతా క్రియేషన్ ఒక వర్గం ఏదో ఒక ఆయన మీద ఏదో ఒక దాని మీద దీంట్లో ఇది చేయడం అనేది చేసారు. అంత వర్క్ చేయాలనుకుంటే ఆయన ఏదో ఒక పెద్ద పెద్ద వ్యవస్థ మీద ఇది చేస్తుండే, కానీ ఇది సనాతన ధర్మం దాడని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కానీ చాలా మంది విమర్శిస్తున్నారు అసలుకు తను ఫేక్ అని అంటున్నారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఆయనను మెడికల్గా చెక్ చేసినా కూడా ఈజ్ నాట్ ఏ మేల్ పర్సన్. దెన్ వాట్ హౌ యు ఆర్ సేయింగ్ దట్ ఈజ్ ఆల్రెడీ గాట్ మ్యారీడ్ విత్ దట్ లేడీ అండ్ ఈ గాట్ సమ్ మనీ ఫ్రమ్ దట్ లేడీ. అంటే 10 లక్షలు తీసుకున్నారని పక్కా ప్రూఫ్ ఉంది, దాని ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేశారు. అది ఏ దాంట్లోనో ఇరికిచ్చారమ్మా, అది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దట్స్ ఆల్. అంటే ఏంటి అఘోరికి సపోర్ట్ చేస్తున్నారా లేకుంటే న్యాయపరంగా మీరు ఏంటి అఘోరికి? నేను అఘోరికి సపోర్ట్ చేస్తున్నా. సనాతన ధర్మం మీద దౌర్జన్యము అటాక్ అని నేను ఖండిస్తున్నాను. మరి వాదించలేదా ఆమెతోని? ఎవరితోని? అఘోరికి ఆమెకి ఛాన్స్ ఇవ్వలేదు. నేను లోపల ఛాన్స్ ఇవ్వలేదా? కానీ స్తోమత లేదు అని చెప్పిందంటే లేదు. ఇప్పుడు కోర్టు అడ్వకేట్ అపాయింట్ చేసుకున్నది ఆమె చూస్తున్నారు. మీరు వాదిస్తారా మరి? ముందు తప్పకుండా వాదిస్తాను, తప్పకుండా వాదిస్తాను. సో ఏం చెప్తారు? ఆమె విమర్శలు చేస్తుంది, ఆమె ఫేక్ అనే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఫేక్ అనేది ఏమి, ఇది ఒక వర్గం నుంచి ఒక ఒక వ్యవస్థ నుంచి ఒక వాళ్ళ మీద ఇది చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడనే కాదు, ప్రతి ఒక సనాతని మీద దాడి జరిగినా కూడా ఎవరు దాన్ని ఖండించడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది ఎక్కడ దారి తీస్తుంది? ఇది మన భారతదేశంలో ఉన్నామా, ఇంకా వేరే దేశంలో ఉన్నామా? ఒక వర్గమా, ఒక జాతి, ఎందుకంటే ఇక్కడ బాలకృష్ణ మతం మీద మతాన్ని అడ్డుపెట్టుకొని ఎవరో ఆడిచున్నారు. అఘోరి వర్షిని కూడా పెళ్లి చేసుకుంది, దాన్ని ఏ విధంగా చూస్తారు? దాన్ని క్రియేషన్ అంటారట. అంటే ఎవరు నాకు అంత ఇదే, నాకు అఘోరి పెళ్లి చేసుకున్నది నాకు ఇది కాదు. ఆయన అఘోరి అన్నప్పుడు ఆయన మొత్తము ఒక జెండర్గా లేకుండానే ఉన్నాడు. జెండర్ ఇప్పుడు ఆ జెండర్ని ఇప్పుడు మేల్ ఫీమేల్ కాకుండా ఇంకో వర్గం ఉన్నాడు. ఆయన ఏ విధంగా చేసుకుంటూ హోమోగా చేసుకుంటూ ఏం చేసుకుంటూ అది వేరే విషయం. డెఫినెట్గా వాదిస్తారు. సో మొత్తం మీద సనాతన ధర్మాన్ని అటు అఘోరి రక్షిస్తుంది. దీన్ని కొంతమంది కావాలనే క్రియేట్ చేసి అఘోరి ఫేక్ అంటూ కొంతమంది కావాలనే చేస్తున్నారు. నేను ఖచ్చితంగా ముందు అఘోరి తరపున వాదిస్తానంటూ కూడా అడ్వకేట్ చెప్తున్నారు. లింక్ లోకి వస్తారేమో అడగండి శిల్ప. స్టూడియోలో బాలకృష్ణ అఘోరి కూడా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడతారు. అవసరం అయితే ఆయన డిబేట్లోకి వస్తారేమో అడగండి. ఎందుకంటే అఘోరిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇరు వర్గాల బాలకృష్ణ అఘోరి అండ్ అడ్వకేట్ని ఇద్దరిని కూడా తీసుకుందాం. అఘోరిని ఇప్పుడు మీరు చూస్తున్న అడ్వకేట్ సపోర్ట్ చేస్తున్నారు కదా, అఘోరికి సంబంధించి ఏమైనా పార్టిసిపేట్ చేస్తారు? నేను ఇప్పుడు కాదమ్మా, నేను ఐ విల్ గెట్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ అఘోరి. దేర్ ఆఫ్టర్ ఐ విల్ డెఫినెట్లీ పార్టిసిపేట్ అండ్ కంటెంట్ చేస్తాను. రైట్ శిల్ప. ఎస్, అఘోరి శ్రీనివాస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు చూడండి ఒకసారి. 5,890 ఓట్లు వచ్చాయి. 94% మంది అఘోరిని ఫేక్ అంటున్నారు, 6% మంది అఘోరిని రియల్ అంటూ ఉన్నారు. అఘోరిని ఫేక్ అంటూ ఉంటే ఎందుకంటూ ఉన్నారు, అఘోరిని రియల్ అంటూ ఉంటే ఎందుకంటూ ఉన్నారు? మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. లాయర్ మాత్రం ఒక అడ్వకేట్ అఘోరి ఫేక్ కాదు రియల్, అఘోరిని ఫేక్గా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటూ ఒక అడ్వకేట్ వస్తున్నారు. ఒకసారి మనం అడ్వకేట్ని మరికొద్ది సేపట్లో లైవ్ డిబేట్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అవసరమైతే బాలకృష్ణ అఘోరి గారు కూడా మాట్లాడిపిద్దాం అఘోరితో. ఎందుకంటే ఇక్కడ అఘోరి మంత్రోచ్చరణ రోజు చేస్తున్నాను, సాధన చేస్తున్నారు బాలకృష్ణ అఘోరి. కానీ ఈ అఘోరి వ్యవహార శైలి మాత్రం చాలా వివాదాస్పదంగా ఉంది. అఘోరీలు ఎవరు ఇలా ఉండరు అని బాలకృష్ణ అఘోరి చెబుతున్నారు. కానీ ఈ అడ్వకేట్ మాత్రం అఘోరి ఫేక్ కాదని అంటూ ఉన్నారు. సో కొన్ని కామెంట్స్ నేను చదివి వినిపించిన తర్వాత కాలర్ దగ్గరికి వెళ్తాను. ఎస్, 100% ఫేక్ అఘోరి అని కుమార్ శ్యామ్ అంటూ ఉన్నారు. ఫేక్ శ్రీనివాస్ అఘోరి చీటర్ అంటూ షేక్ అంటూ ఉన్నారు, అజ్మీర్ షేక్ అంటూ ఉన్నారు. ఫేక్ అఘోరి అంటూ వసీం మహమ్మద్ అంటూ ఉన్నారు. ఎస్, చంద్రశేఖర్ చెప్తున్నారు లాయర్ గారు మీ ఇంటికి ఓకే, చంద్రశేఖర్ విమర్శిస్తూ ఉన్నారు. కొంతమంది ఎక్కువ మంది, కేవలం 6% మంది, ఇప్పటి వరకు సుమారు 6,000 ఓట్లు వస్తే కేవలం 6% మంది మాత్రమే 6% మంది మాత్రమే సపోర్ట్ చేస్తుంటే 94% మంది వ్యతిరేకిస్తున్నారు. ఎస్, మనకు బాలకృష్ణ అఘోరి కూడా ఉన్నారు. బాలకృష్ణ గారు, ఎస్, మన కోర్టులో అఘోరి ఏం చెప్పాడు అంటే నాకు స్తోమత లేదు అంటే కోర్టు వారు ఒక అడ్వకేట్ని ఇచ్చారు. సార్
నాకు చిన్న డౌట్. సంవత్సరం పొడుగుతా పెట్రోల్ పోసుకుని తిరుగుతున్న వాడికి కోర్టులో స్థామత లేదా సార్ లాయర్ని పెట్టుకోవడానికి? ఆయన ఎవరో లాయర్ గారు ఇందాక అన్నారు సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చాను అని. సనాతన ధర్మం కాపాడేవాడైతే కొమరవెల్లిలో భక్తుల్ని త్రిశూలంతో పొడుస్తాడా సార్? సనాతన ధర్మాన్ని కాపాడేవాడైతే లకారాలతో డిపార్ట్మెంట్ వాళ్ళని తిడతారా సార్? సనాతన ధర్మాన్ని కాపాడేవాడైతే ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద బిహేవ్ చేస్తాడా సార్? అసలు ఇదే సనాతన ధర్మంలో వీడు చేసుకున్న పెళ్లి ఏమన్నా యాక్సెప్టబుల్లా? అదే సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్నవాడు సీఎం రేవంత్ రెడ్డి గారు నమ్మనాభూతులు తిట్టాడు. అలా చేస్తారా సార్? అవును. ఇదే సనాతన ధర్మాన్ని కాపాడేవాడు చట్ట వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని తిట్టాడు, రాజకీయ నాయకుల్ని తిట్టాడు, డిపార్ట్మెంట్ వాళ్ళని తిట్టాడు. ఇంతమందిని తిడితే వీడు సనాతన ధర్మాన్ని కాపాడతారా? ఇలాంటి వాళ్ళకి మళ్ళీ లాయర్లు సపోర్టా? ఎక్కడికి పోతున్నాం సార్ మనం? ఎటువైపు వెళ్తున్నాం? నేను మీ ఛానల్లోనే మొట్టమొదటిసారిగా చెప్పిన వర్డ్ ఏంటో తెలుసా అండి? విశ్వనాథ శాస్త్రి అనేటువంటి గురువు కేదార్నాథ్లో లేడు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నేను. కావాలంటే మీ ఛానల్లోనే ఫోన్ ఇన్ కాల్లో ఉంది, అది చూసుకోవచ్చు. ఓకే, అవును. మీరు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఏమండి? అవును, మీరు మొదటి నుంచి ఆ శ్రీనివాస్ ఫేక్ అఘోరి అని చెప్తూనే ఉన్నారు. అవును. అసలు అఘోరీలు ఎవరింటికైనా వెళ్ళి ఉంటారా అండి? ఎక్కడైనా ఉందా? లేదు కదా. వీడు అఘోరి వీడే చెప్పాడు కదా. ఓకే, అఘోరి నిజమే. అఘోరీలు ఎలా ఉంటారు? ఎందుకు అఘోరిపై? ఒక్క నిమిషం సార్, బాలకృష్ణ గారు. ఓకే, నేను మీ దగ్గరికి వస్తాను. ఇద్దరు కాలర్స్ ఉన్నారు, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా వినొచ్చు, దానిపైన కూడా మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందేమో బహుశా. ప్రదీప్ ఏలూరు నుంచి. ప్రదీప్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇక ఇలాంటి వాళ్ళని మీరు ఇంత ఎప్పటి నుంచో ట్రోల్ చేస్తా ఉన్నా కానీ గవర్నమెంట్ ఈ రోజు మాత్రం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వాళ్ళు మనం వదిలిపెట్టే కొద్దీ పుడతానే ఉంటారు సార్. నాకు తెలిసి ఏమన్నారు ప్రదీప్ గారు? అర్థం కాలేదు, వినిపించలేదు. ఇలాంటి వాళ్ళని అఘోరా అని పేరు చెప్పుకొని మగవాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏదో బయట సపోర్ట్ తీసుకొని ఆడపిల్లలైనా మోసం చేస్తున్నంతసేపు కూడా పుడతానే ఉంటారు అని అంటున్నాను సార్. ఓకే ఓకే, అవును. ఒరిజినల్ అఘోరా అయితే కాదని నేను చెప్తున్నాను సార్. ఒరిజినల్ అఘోరా చాలా మంది ఉంటారండి. అవునవును. కానీ వీళ్ళు ఇలాగ వచ్చి అమ్మాయిలు తీసుకొని కార్లో ప్రయాణాలు చేసి ఎంతసేపు తిరుగుతూ ఉంటారని మాత్రం నేను నమ్మను సార్. ఓకే, సో అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అంటారు మీరు, రైట్? 100% కరెక్ట్ అండి. ఓకే ప్రదీప్ గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాలర్ ఉన్నారు, హేమంత్ నాగార్జున సాగర్ నుంచి. హేమంత్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. నమస్కారం అండి, నేను నాగార్జున సాగర్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఇప్పుడు అఘోరాన్ని అరెస్ట్ చేయడం వల్ల మన భారతదేశానికి, మన ఏపీకి వచ్చే లాభం ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆమె చేసిన పాపం ఏంటి? 6 months నుంచి సోషల్ మీడియాస్ ఆమె బతికేదో ఆమె బతుకుతున్నదాన్ని హైలైట్ చేసింది సోషల్ మీడియా వాళ్ళు. ఓకే, హేమంత్ గారు అంటే మీరు అఘోరి శ్రీనివాస్ని సపోర్ట్ చేస్తున్నారా? ఫస్ట్ 100% సపోర్ట్ చేయాలి అతనికి. ఓకే, ఏ కోణంలో సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఉన్నారని ఎంతమంది ఫేక్ చేయట్లేదు? హైదరాబాద్ లో 8 దాటితే మొత్తం వ్యభిచార కూపంలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా దోచుకుంటున్నారని. అలాంటి వాళ్ళని పట్టించుకోరు మీరు.